ఇంకా అలాగే రీజనల్ హాస్పిటల్ ఒక 50 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే క్లబ్లు కూడా ఈ క్యాంపులు నిర్వహించి ఇంకా జరగబోయే కార్యక్రమాలు కూడా క్లబ్లో ఉన్నాయి. ఇప్పటికి ఇంకొక రెడ్డిపాలెం కూడా ఒక బీరువా ఇస్తున్నాము. అక్కడికి వెళ్ళే ఎన్నో ఉన్నది కంటే రమ్మంటే వాళ్ళు వచ్చారు. అది కూడా ఇప్పుడు ఇవ్వబోతున్నాము. ఇంకొక దేవాలయం కూడా అంటే వాసవి క్లబ్ ఇప్పటికి ఏర్పాటై 60 సంవత్సరాలు అయింది. అందువల్ల 60 సర్వీస్ కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజు వచ్చేటప్పటికి మన వరంగల్ రావడం జరిగింది. ఈ వరంగల్లో వచ్చేసి గుడ్ విలేజ్ జరిగింది. ఇందులో వచ్చేసి 6 బీరువాలు టెంపుల్స్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాటర్ పోల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక బీరువా ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా సర్వీస్ కార్యక్రమం చేసుకుంటూ దాన్ని రిలీఫ్ చేయడానికి ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా వాసవి క్లబ్లో సంవత్సరానికి 60 కోట్ల రూపాయలు సర్వీస్ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇందులో వచ్చేటప్పటికి 6 వయసులే నెంబర్గా ఉంటారు. 1,00,000 మంది దాకా 6 వయసులు మెంబర్షిప్ తీసుకుని ఉన్నారు. కానీ సర్వీస్ చేసేది అన్ని కులాల వారికి సర్వీస్ చేస్తాము. సుమారు 60 కోట్ల రూపాయలు సర్వీస్ చేస్తాం. అందులో భాగంగా మనం చేసేది సర్వీస్ కార్యక్రమాల్లో మహాప్రస్థానం అంటే ఎవరైనా చనిపోతే 6 వయసు నెంబర్ చనిపోతే వాళ్ళకి 25,000 రూపాయలు మనం ఉచితంగా ఇస్తాం, పేద 6 వయసులకి. అదేవిధంగా పెళ్లిళ్ళకి కావాలంటే 25,000 రూపాయలు ఇస్తాం. అదేవిధంగా స్కాలర్షిప్ మంచి మార్కులు కనుక వచ్చిన వాళ్ళకి గుర్తించి వాళ్ళని కూడా ప్రోత్సహించే దాని గురించి దానికి కూడా 10 నుంచి 20 లక్షల రూపాయల దాకా కేటాయించి గవర్నమెంట్ ప్రకారం వాళ్ళకి కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. అదేవిధంగా తక్షణ సహాయ రక్షణ కవచం అనేది ఉంటుంది. దానిలో ఏదైనా అర్జెంటుగా ఏదైనా అవసరం అయితే 2 లక్షలు కానీ 3 లక్షల రూపాయలు కానీ వాసవి క్లబ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా మనం వచ్చేటప్పటికి పేద విద్యార్థులకి చదువుల నిమిత్తం పుస్తకాలు వచ్చేసి 1,25,000 పుస్తకాలు ఈ సంవత్సరం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. 1,25,000 ప్రతి ఒక్క క్లబ్కి పంపిస్తాం. క్లబ్ వాళ్ళు వచ్చేటప్పటికి ఒక విద్యార్థులకు పేద విద్యార్థులు అనేది లేదు, స్కూల్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. అదే పుస్తకాలతో పాటు వాళ్ళకి కావాల్సిన బట్టలు కానీ వాళ్ళకి ఏదైనా కావాలని ఇస్తాం. వృద్ధులాసనానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి పళ్ళు, శారీస్, దుప్పట్లు అదేవిధంగా ఇస్తుంటాం. అదేవిధంగా వికలాంగుల దగ్గరికి పోయినప్పుడు, వికలాంగుల పిల్లల దగ్గరికి పోయినప్పుడు వాళ్ళకి ఏదైనా బట్ట సామాన్లు కావాలన్నా, వాళ్ళకి డ్రెస్సులు కావాలన్నా, నెలమైన సరుకులు కావాలన్నా సరుకులు ఇస్తూ ఉంటాం. ఇదే కాకుండా ఆపరేషన్ ఉచితంగా చేయించడానికి క్యాంపులు పెడుతూ ఉంటుంటాం, బ్లడ్ క్యాంపులు పెడుతూ ఉంటుంటాం. ఇట్లా ఎన్నో సర్వీస్ కార్యక్రమాలు చేస్తున్న ఏకైక సంస్థ ఏదంటే అది వాసవి క్లబ్ అనేది చెప్పుకోవాలి. ఇందులో 1,00,000 మంది సభ్యులు ఉన్నా కూడా ప్రతి ఒక్క ఇక్కడే కాదు 26 దేశాల్లో కూడా వాసవి క్లబ్ ఉంది. ఇండియాలో వచ్చేటప్పటికి తెలంగాణ, తమిళనాడు, ఆంధ్ర, మహారాష్ట్ర, ఇక్కడ 5 స్టేట్లలో మన క్లబ్లు ఉన్నాయి. ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. భద్రకాళి అమ్మవారి దేవాలయం ఒక బీరువా ఇచ్చాము. అలాగే మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం కూడా ఒక 6 బీరువాలు కూడా వితరణ చేయడం జరిగింది. అలాగే ములుగురులో ఉన్న స్వయం కృషి వృద్ధాశ్రమానికి కూడా ఒక వాటర్ డెన్సిటీ తర్వాత అన్నదానాన్ని కార్యక్రమం కూడా ఇంకా వారికి వేరే నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే రీజనల్ హాస్పిటల్ ఒక 50 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే క్లబ్లో కూడా ఈ క్యాంపు నిర్వహించి ఒక దాదాపు ఇప్పటికీ 50-60 మంది సెటప్ చేసుకున్నట్టు తెలిసింది. అలాగే ఇంకా జరగబోయే కార్యక్రమాలు కూడా క్లబ్లో ఉన్నాయి. ఇప్పటికి ఇంకొక రెడ్డిపాలెం కూడా ఒక బీరువా ఇస్తున్నాము. కానీ అక్కడికి వెళ్ళే ఎండ ఉన్నది కంటే రమ్మంటే వాళ్ళు వచ్చారు. అది కూడా ఇప్పుడు ఇవ్వబోతున్నాము. ఇంకొక దేవాలయం కూడా ఉండి ఇస్తున్నాము. అలాగే ఈరోజు 12 మందికి పెన్షన్లు కూడా వృద్ధులకు పెన్షన్లు కూడా ఇవ్వబోతున్నాము. అలాగే డిఫెన్స్ ఎక్స్ సర్వీస్ మెన్లకు కూడా వాళ్ళని ఈరోజు ఒక 5 మనము సన్మానించుకోబోతున్నాము. అలాగే మరి ఇంటర్మీడియట్ 10th క్లాసు విద్యార్థులకు టాప్ అవార్డీస్ కూడా వాళ్ళకు ఎడ్యుకేషన్ చేయబోతున్నాము. మరి ఇలాగా ఈ కార్యక్రమాలు ఈరోజే కాకుండా నిరంతరము డిసెంబర్ వరకు ప్రతి క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ప్రకారం మేము BCI ప్రకారం వాళ్ళ ఆదేశాల ప్రకారంగా మేము పాటిస్తూ నిర్వహిస్తున్నాము.